వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 92వ భాగం 19:1-26 అయోధ్యాకాండలో 104వ సర్గ. వశిష్ఠ పురతః కుత్వా దారాన్ దశరథస్య చ అభిచక్రామ తం దేశం రామదర్శన తర్షితః. రాముణ్ణి చూడాలనే తీవ్రమైన కోరిక గల వశిష్ఠుడు దశరథుడి భార్య వాళ్ళని వెంట పెట్టుకొని ఆ ప్రదేశానికి నడిచి వచ్చాడు. రాజపత్న్యశ్చ గచ్చంత్యో మందం మందాగ్నిం ప్రతి దదృశు తత్ర తత్తీర్థం రామలక్ష్మణ సేవితం. రాజభార్యలు మందాగ్ని నది వైపు మెల్లగా నడిచి వెళుతూ రామలక్ష్మణుడు ఉపయోగించే రేవుని అక్కడ చూశారు. అంటే అక్కడే స్నానం జపం తపం అన్నీ చేస్తారు. కౌసల్యా బాష్పూర్ణేన ముఖేన పరిశుష్యత సుమిత్రామబ్రవీద్దీనాయాశ్చన్యా రాజయోషిత. దీనురాలైన కౌసల్య కన్నీటితో నిండి ఎండిపోతున్న ముఖంతో సుమిత్రతో ఇతర రాజస్త్రీలతో ఇలా అన్నది. ఇదం శేషామనాథానాం క్లిష్టమక్లిష్టకర్మణాం వనే ప్రాక్కలనం తీర్థం ఏతే దివ్యపాయి నిర్విషయీకృతాః. దేశం నుండి వెడలగొట్టబడి అనాథులై అడవులలో నివసిస్తున్న ఈ అన్నదమ్ములు ఉపయోగించే రేవు ఇదే అని మిగతా వాళ్ళకి చెబుతోంది కౌసల్య. ఇత సుమిత్రే పుత్రస్తే తదా జనమతంద్రియత స్వయం హరతి సౌమిత్రిర్మమ పుత్రస్య కారణాత్. సుమిత్ర, నీ కుమారుడైన లక్ష్మణుడు నా కుమారుడైన రాముడి కోసం ఎప్పుడు ఉత్సాహవంతుడై ఇక్కడి నుంచే నీళ్లు తీసుకెళ్తారట. జఘన్యమవితే పుత్ర కృతవాన్నతు గరిత భ్రాతుర్యదర్థ సంహితం సర్వం తద్విహితం గుణై. నీ కుమారుడు జలం తీసుకొని రావటం వంటి నీచ కార్యాలు చేసిన ఆ కార్యాలు నింద్యాలేం కావు. అంటే తప్పుగా ఇంచేతంటే సోదరుడి ప్రయోజనాన్ని ఉద్దేశించి చేసిన అన్ని పనులు గుణశ్రేష్టాల కిందే లెక్కలోకి వస్తాయి. ఆధ్యాయమపి తే పుత్ర క్లేశానాం మదతో మతోచిత నీచానర్థ సమాచారం సజ్జం కర్మ ప్రపుంచతు. ఆ పైన రాముడు భరతుని ప్రార్థన చేత రాజ్యాభిషిక్తుడవుతాడు కనుక ఇలాంటి కష్టాలు నీ కుమారుడు నీచం అధిక దుఃఖకరం అయినా కూడా అతన్ని సేవిస్తూ ఉంటుడు గాక. దక్షిణాగ్నేషు కర్దర్భేషు సాదర్శ మహీతరి పితురింగుది ఇంగుది నీ పిన్యాకం వ్యస్త మాయతలోచన. విశాల నేత్రాలు గల కౌశల్య నేలపై దక్షిణ అగ్రాలుగా పరచిన దర్భలమి రాముడు తండ్రికి పెట్టిన ఇంగుది చెట్టు తెలక పిండిని చూశాడు. పిండాలన్నమాట. తం భూమౌ పితురాస్తే నాణ్యస్తం రామేణ వీక్షద ఉవాచ దేవీ కౌసల్య సర్వా దశరథ స్త్రియ. కౌసల్యాదేవి రాముడు దుఃఖిస్తూ తండ్రి కోసమై నేల మీద ఉంచిన ఆ పిండాన్ని చూసి దశరథ భార్యలందరితో ఇట్లా అన్నది కౌసల్య. ఇదమిక్ష్వాకునాథస్య రామవస్య మహాత్మనః రాఘవేన పితుర్దత్తం పశ్యతైతజ్జతా విధి. ఇక్ష్వాకు వంశ ప్రభువు మహాత్ముడు తండ్రి అయిన దశరథ మహారాజుకు రాముడు యథావిధిగా ఇచ్చిన ఈ పిండాన్ని చూడండి మైల్ అన్నారు. తస్య దేవ సమానస్య పార్థివస్య మహాత్మనః నైతదౌపైకం మన్యే భుక్త భోగస్య భోజనం. దేవ సమానుడు అనేక భోగాలను అనుభవించేవాడు మహాత్ముడు అయిన ఆ రాజు
ఇది తగిన ఆహారమా అంటే కాదు. చతురంతాం మహీం భుక్త్వా మహేంద్ర సదుశో విభు కథం వింగుది పిన్యాకం సభుంకే వసుధాధిప. మహేంద్రుడితో సమానుడై చతుస్సముద్రాల వరకు వ్యాపించిన సమస్త భూమండలాన్ని పాలించిన దశరథ మహారాజ్ ఇంగువ చెట్టు తెలక పిండిని ఎలా తింటాడే పాపం అనుకోడు. అతో దుఃఖతరం లోకే నకించిత్ ప్రతిభాతి ఎత్ర రామ పితుర్దధ్య ఇంగు దిక్షో దమృద్ధి దక్షో సమృద్ధివాన్. ఐశ్వర్యవంతుడైన రాముడు తండ్రికి ఇంగుది కాయల పిండిని ఇచ్చాడే. ఇంతకంటే లోకంలో దుఃఖకరమైన ఇదేదైనా కనిపిస్తుందా, వినిపిస్తుందా, చూస్తామా అని. రామే దింగుని పిన్యాకం పితుర్దత్తం సమీక్ష్యమి కథం దుఃఖేన హృదయం నస్ఫోటతి సహస్రధా. కనుక రాముడు తండ్రికి ఇచ్చిన ఈ ఇంగుది పిండముందే చూస్తే నా హృదయం దుఃఖంతో 1000 ముక్కలైపోతుంది. ఇంకా పగలకుండా ఎందుకుందో నాకు అర్థం కాదు, ఆశ్చర్యం వేస్తోందంటోది కౌసల్య. శృతిస్తు ఖిల్యం సత్యాలౌకికీ ప్రతిభాతి యదన్న పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః. పురుషుడు తాను ఏ ఆహారం తింటాడు దాన్నే దేవతలకు కూడా అదే ఆహారమని లోక ప్రసిద్ధమైన విషయం మనకి తెలుసు కదా. అదే ఇవాళ సత్యం చేశాడు రాముడు ఇక్కడ అన్నాడు. ఏవ మార్తాం సపత్న్యాస్తా జగుర్మాసాస్త తాం తదా దదుసు శాస్త్రమే రామం నివామరం స్వర్గచ్యుత ఇవ అమరం. ఈ విధంగా దుఃఖితురాలైన కౌసల్యను వదాచి రాజభార్యలంతా ఆశ్రమం చే అక్కడ స్వర్గం నుండి భూమికి వచ్చిన దేవతలాగా ఉన్నటువంటి రామం స్వర్గచ్యుతం ఇవ అమరం అన్నారు. స్వర్గం నుండి జారి వచ్చిన దేవతలాగా ఉన్నట్ట రాముడు వాడు. సర్వభోగై పరిత్యక్తం రామం సంప్రేక్ష మాతర ఆత్తా ముముచురశ్రూణి స్వస్వరం లోక శోకమోర్కర్మితా. సమస్త భోగాలు విడిచి ఆశ్రమంలో ఉన్న రాముణ్ణి చూడగాని కౌసల్య మొదలైన తల్లులు దుఃఖాన్ని ఆపుకోలేక దగ్గరగా ఏడ్చేశారు. తసాం రామ సముత్పాయ జగ్రాహ చరణాన్ శుభాన్ మాతॄణాం మనుజవ్యాఘ్ర సర్వాసాం సత్యసంగర. మనుష్య శ్రేష్ఠుడు సత్య ప్రతిజ్ఞ కలవాడైన రాము లేచి తల్లులందరికీ పాదాలు అంటి స్పృశించి నమస్కారాలు చేసి తాపాణిభి సుఖ స్వస్థై మృదంగుళి అంగుళితస్థైరంగుళి తరై శుభై ప్రమమార్జూ కదరజ ప్రాష్టపృష్ట పశ్చాత్ రామస్యాయతలోచనా తాః పాణిభి సుఖస్పర్శై మృదంగు లలితై శుభై. ప్రమమార్జూ రజపృష్టాద్రామస్య ఆయతలోచన. కనుక విశాల నేత్రాలు కల ఆ కౌశల్య మొదలైన వాడు మృదువైన అరచేతులు భుజించటానికి సుఖకరంగా ఉండే మంగళకరాలైన చేతులతో రాముణ్ణి వీపుపై అంటుకొని ఉన్న పరాగాన్ని దులిపారు. అక్కడే ఉంటుంది అది. సౌమిత్రిరపితా సర్వామత్రౌ సంప్రేక్ష దుఃఖిత అభ్యవాద యదాసక్తం శనైరామాదనంతరం. తల్లులందరినీ చూసి దుఃఖితుడైన లక్ష్మణుడు కూడా రాముడి తర్వాత వాళ్ళందరికీ నెమ్మదిగా
భక్తిపూర్వకంగా నమస్కారాలు చేశారు. యథా రామే తథా తస్మిన్ సర్వా వవృతిరే స్త్రియ వృత్తిం దశరథాజ్ఞాతే లక్ష్మణే శుభలక్షణే అని. దశరథుడి భార్యలంతా దశరథ కుమారుడు మంగళకరుడైన లక్షణాలున్నవాడు అయిన లక్ష్మణుణ్ణి కూడా రాముణ్ణి ఆదరించినట్లే ఆదరించారు. సీతాభిచరణాంస్తాసాం ఉపసంగృహ్య దుఃఖితా శుశ్రూషూణామశ్రుపూర్ణాక్షి సా బభూవాగ్రతస్థితా. దిక్వితురాలైన సీత కూడా అత్తల పాదాలకు నమస్కారం చేసి స్పృశించి నమస్కరించి అశ్రువులు కారుస్తూ ఎదుట ఏం మాట్లాడకుండా నిలబడి ఉంది. తాం పరిష్వజ్య దుఃఖార్తాం మాతా దుఃఖితరం తథ యథా వనవాసు కుశాం దీనాం కౌసల్యావక్యమబ్రవీత్. వనవాసం చేత కృషించి దుఃఖం చేత పీడింపబడుతూ దీనురాలుగా ఉన్న సీత కౌసల్యాదేవి తల్లి కుమార్తెను కౌగలించుకున్నట్టు గాఢంగా దగ్గర తీసుకొని కౌగలించుకొని ఇలా అన్నది. విదేహరాజస్య సుతాసుష దశరథస్య చ రామపత్ని కథం దుఃఖం సంప్రాప్తా నిర్జనే వనే. జనకరాజకుమార్తె దశరథ మహారాజు కోడలు రామ మహానుభావుని యొక్క భార్య అయిన సీత కూడా ఈ నిర్జనమైన అరణ్యంలో ఈ విధంగా కష్టపడటం చూడాల్సిన కర్మ పట్టింది కదా మనకి. పద్మమాత వనస్తప్తం పరిక్లిష్టమివోత్పలం కాంచనం తరజసాధ్వస్తం కృష్టం చంద్రమివాంబుదై ముఖం తే ప్రేక్షమాంలో శోకే దహత్యగ్నిరివాశ్రయం భృశం మనసి వైదేహి వ్యసనారణి సంభవ. సీత ఎండకు ఎండిన పద్మంలాగా, నలిగిన కలువలాగా, దుమ్ము పట్టిన బంగారంలాగా, మేఘం కప్పిన చంద్రబింబంలాగా ఉన్న నీ ముఖాన్ని చూడగానే కష్టాలను ఆరనంటే మదించే యజ్ఞాలకు ఉపయోగించే అగ్నిని తీయటానికి ఉపయోగించే కర్ర పుట్టిన శోకం అగ్ని తనకు ఆశ్రయమైన దారువు అంటే వృక్షాన్ని దహించినట్లు నా మనసును బాగా దహిస్తోంది. బ్రువంత్యామేవ మార్తాయాం జనన్యాం కర్భరదాగ్రజ పాదావాసాజ్య జగ్రాహ వశిష్ఠస్య చ రాఘవః. దుఃఖితురాలైన తల్లి అలా అంటుండగా రాముడి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా పాదాభివందనం చేశాడు. పురోహితస్యాగ్ని సమస్య వై తదా బృహస్పతిరే ఇంద్రమివామరాధిప ప్రగృహ్య పాదౌ సుసమృద్ధ తేజస సహైవ తేనోప వివేశ రాఘవ. అప్పుడా రాముడు అగ్ని సమాన తేజస్కుడు మహా తేజస్యారి అయిన వశిష్ఠ పాదాలు దేవతా ప్రభువైన ఇంద్రుడు బృహస్పతి పాదాలు స్పృశించినట్లు స్పృశించి ఆయనతో కలిసి కూర్చున్నారు. తతో జఘన్యం సహితై ప్రదంతి సమంత్రిభిః పురప్రధానైశ్చ సహైవ సైనికై జనేన ధర్మజ్ఞతమేన ధర్మవా ఉపోపవిష్టో భరతస్తదాగ్రజం. వశిష్ఠుడు రాముడు కూర్చున్న తరువాత ధర్మాత్ముడైన భరతుడు, మంత్రుడు, ప్రధాన పౌరుడు, సైనికులు, ధర్మం తెలిసిన జనులు రాముడి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఉపోపవిష్టంతు సదా సవీర్యవం తపస్వి వేషేణ సమీక్షరాఘం శ్రియా జ్వలంతం భరత కృతాంజలి యథా మహేంద్ర ప్రయత ప్రజాపతిం. మహాపరాక్రమవంతుడైన భరతుడు ఆ సమయంలో మునుల వేషం ధరించి కాంతితో
వెలుగుతున్న రాముణ్ణి చూసి నమస్కారాలు చేసి పరిశుద్ధుడైన మహేంద్రుడు బ్రహ్మ సమీపంలో కూర్చున్నట్టు ఆయన పక్కన భరతుడు కూర్చొని కిమేష వాక్యం భరతోజ్య రాఘవం ప్రణమ్య సత్కృత్య చ సాధువక్ష ఇతీవ తస్యా ఆర్యజనస్య తత్వతో బభూవ కౌతూహలముత్తమం తదా. భరతుడు ఇప్పుడు రాముడికి నమస్కరించి సత్కరించి ఏ మంచి మాటలు చెప్తాడు అని అక్కడ చేరిన జనులందరి అత్యధికమైన ఆశ్చర్యం, ఎక్సైట్మెంట్ అంటారే అది కలిగాయి. స రాఘవ సత్యకృతిశ్చ లక్ష్మణో మహానుభావో భరతస్య ధార్మిక కృతా సుహృద్భిశ్చ విరేజురధ్వరే యథా సదస్యై సహితాస్త్రయోగ్నయః. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతురుత్తర శతతమః సర్గః. సత్యమైన ధైర్యవచనం కలవాడు, గొప్ప ప్రభావం కలవాడు అయిన రామలక్ష్మణుడు, ధార్మికుడైన భరత్ మిత్రులందరూ చుట్టూ కూర్చొని ఉండగా యజ్ఞశాల చుట్టూ సదస్సులు కూర్చున్న త్రేతాగ్నులాగా ప్రకాశమానంగా కనిపించారు. 104వ సర్గ సమాప్తం. 105 అధ పంచోత్తర శతతమ సర్గ. శతతమ అంటే 100 దాటిన తర్వాత 5వది అని అర్థం. తతః పురుష సింహానాం మృతానాం తై సుహృద్గణై శోచతామేవ రజని దుఃఖేన వృత్యవర్తత. స్నేహితులతో పురుష శ్రేష్ఠులైన ఆ నలుగురు సోదరుడు దుఃఖిస్తుండగా ఆ రాత్రి చాలా భారంగా గడిచింది. రజన్యాం సుప్రభాతాయాం భ్రాతరస్తే సుహృద్వృతా మందాకిన్యాం హృతం జప్యం కృత్వా రామముపాగమన్. రాత్రి తెల్లవారాక సోదరులంతా తమ స్నేహితులతో మందాకిని తీరంలో హోమ జపాదులు చేసుకొని రాముడి దగ్గరికి వచ్చారు. తూష్ణీం తేదముపాసీనాన్ ఆకశ్చిత్ కించిదబ్రవీత్ భరతస్తు సుహృన్మధ్యే రామం వచనమబ్రవీత్. వాళ్ళంతా మౌనంగా కూర్చున్నారు. ఎవ్వరూ ఏమి నోటంబడి మాట పలకలేని దుఃఖంతో ఉన్నారు, నిండిపోయి. అప్పుడు భరతం మాత్రం మిత్రుల మధ్యలో ఉండి రాముడితో ఇలా: సాంత్వితా మామికా మాత దత్తం రాజ్యమిదం మమ తద్దదామి తవైవాహం భుంస్వరాజ్యమకంటకం. నా తల్లి మాట మన్నించి నాకు రాజ్యం ఇచ్చావు, దానికి నీకు ఏమి తిరిగి ఇవ్వబోతున్నా? నేను ఇవ్వగలను కనుక నీ రాజ్యాన్ని నీకే ఇచ్చేస్తా. నిష్కటంకమైన ఈ రాజ్యాన్ని నువ్వే పాలిస్తూ అనుభవించు. మహతేవాంబు వేగేన భిన్న శ్వేతుజ్జలాగమే దురావారం త్వదన్యేన రాజ్యఖండమిదం మహత్. వర్షాకాలంలో మంచి నీటి వేగంచే తెగిపోయిన ఆనకట్ట లాగా ఈ విశాల రాజ్యాన్ని నువ్వు తప్ప ఎవరు నిలపగలరయ్యా? రామా, నువ్వే పాలించాలి అన్నారు. గతిం ఖర ఇవాస్పశ్యతాక్ష్యేవ పతత్రిణ అనుగంతం నశక్తిర్మే గతిం తవ మహీపతే. గాడిద గుర్రం నడకను ఎలా అనుసరించలేదో నువ్వు గుర్రం, నేను గాడిద, నేను నిన్ను అనుసరించలేను. ఒకవేళ అనుసరించిన గుర్రాన్ని గాడిద అనుసరించినట్టు, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. కనుక సాధారణ పక్షి గరుత్మంతుని యొక్క వేగాన్ని ఎలా అనుసరించలేదో, గాడిద గుర్రాన్ని ఎలా అనుకరించలేదో, ఓ మహారాజా, నేను నీ గమనాన్ని అనుసరించలేను. రామాయణం అంటే యనం అంటే ప్రయాణం.
రాముడి ప్రయాణంతో నేను సాలేను, నీతో పాటు నేను సరికాను కనుక రాజ్యభారం వహించ ధర్మం నీకే సుజీవం నిత్యసంతస్య యఃపరై ఉపజీవ్యతే రామతేన దుర్జీవం యఃపరానుపజీవతి. రామ, ఎప్పుడూ కూడా ఇతరులు తమ జీవకం కోసం ఎవరిని ఆశ్రయిస్తారు బతకడం కోసం అతడి జీవనం నుంచి మంచి జీవనం. ఎవడు ఇతరులపై ఆధారపడి ఉంటాడు వాడి జీవనం దుర్జీవనం. కనుక ఎవరిని ఆదర్శవంతంగా తీసుకోగలుగుతారో ఆ ఆదర్శప్రాయుడైన వాడి జీవితమే జీవితం. ఎవడైతే చెడువాడిని ఆదర్శంగా తీసుకుంటాడో వాడి జీవితం పనికిరాంది. తధాతురోపితో వృక్ష పురుషేణ వివర్ధిత హ్రస్వకేన దురారోహో రూఢస్కంధో మహద్రుమః స యదా పుష్పితో భూత్వా ఫలాని న విదర్శయేత్ సతాం నానుభవేత్ ప్రీతిం యస్యాహేతో ప్రరోపితః ఏషోపమ మహాబాహో తమర్థం వేత్తుమర్హసి యది స్వమపస్మస్మాన్ వృషభో భర్తా పృచ్ఛానశాధిః. మహాబాహు రామ, ఒక పురుషుడు ఒక వృక్షాన్ని నాటి దాన్ని పెంచితే అది పొట్టివాడు ఎక్కడం ఎంత శక్యం కానంత లావైన పెద్ద మానుగల వృక్షంగా పెరిగి పుష్పించి ఫలాలు మాత్రం ఇవ్వకపోతే దాన్ని దేనికోసమై నాటాడు అతనికి ఆ ఆనందం కలగదు కదా. కనుక ప్రభువులలో శ్రేష్ఠుడమైన రాముణ్ణి ప్రభువే అంటున్నాడు, అన్నా అంటలేదు. ప్రభువైన శ్రేష్ఠుడవైన నువ్వు భృత్యులమైన నీ సేవకులమైన మమ్మల్ని పరిపాలించకపోతే ఈ ఉపమలోని అర్థం గ్రహించు. నువ్వు రాజ్యాభిషేకానికి అంగీకరించకపోతే మన తండ్రి అయిన దశరథుడు నువ్వు రాజయి ప్రజలందరినీ పరిపాలిస్తావు అనే ఆశతో చిన్నప్పటి నుంచి నిన్ను పెంచిన శ్రమ అంతా కూడా ఇప్పుడు వ్యర్థమే కదా అన్నాడు. శ్రేణయస్వం మహారాజ పశ్యంత్యగ్ర్యాశ్చ సర్వశః ప్రతపంతమివానిత్యం రాజ్యే స్థితమరిందమం. కనుక మహారాజా, శత్రు సంహారకుడవైనరు రాజ్యాభిషిక్తుడవై తపిస్తున్న సూర్యుడిలాగా ప్రకాశిస్తుండగా శ్రేష్టాలైన శ్రేణులన్నీ నిన్ను చూసి ఆనందించుగా. శ్రేణులంటే వర్తకులు, శిల్పులు, మిగతా అన్ని రకాల జనం, ఆల్ స్ట్రాటా ఆఫ్ సొసైటీ అంటే తవానుయానే కాకుచ్చ మత్తానద్దంతు కుంజరా అంతఃపురగతానార్యో నందంధు నందు సమాహితా. రామా, నిన్ను వెంబడించి వచ్చి మదించిన ఏనుగుల ధ్వని చేయుగాక. అంతఃపురంలో స్త్రీ కుదుట పడిన మనస్సులతో ఆనందించరుగాక నువ్వు రాజ్యపాలన చేస్తే. తస్య సాధిత్యమన్యంత్య నాగరా వివిధా జనా భరతస్య వచస్త్వా రామం ప్రత్యనుయాచతః. అయోధ్యా నివాసులైన వివిధ జనులు రాముడి ప్రార్థిస్తూ భరతుడు పలికిన మాటలు విని చాలా బాగా మాట్లాడారు రామవాడు. మా రాజుగారు అబ్బాయి భరతుడు తను రాజ్యం పొందకుండా అన్ననే పాలించమంటున్నాడు, ఎంత ధర్మపడు రా అనుకో. తమేవం దుఃఖితం ప్రేక్ష విలపంతం యశస్వినం రామ కృతాత్మా భరతం సమాశ్వాస యదాత్మవాన్. పరాక్రమశాలి నిశ్చిత బుద్ధి కలవాడు అయిన రాముడు ఈ విధంగా దుఃఖితుడై విలపిస్తూ యశస్శాలి అయినటువంటి
భరతుణ్ణి ఈ విధంగా ఓదార్చడం ప్రారంభించి, నాత్మనః కామకారోస్తి పురుషోయమనీశ్వర కథశ్చేత రతశ్చైనం కృతాంతః పరికర్షతి. ఏ పురుషుడి మనిషికి స్వాతంత్రం కాని, తన ఇష్టం వచ్చినట్టు పని చేయటం కాని సామర్థ్యం లేదురా బాయ్. ప్రతి ఒక్కటి దైవ లిఖితం, దైవం ఏర్పాటు చేస్తా. ఆ ప్రకారం నడవాల్సిందే తప్ప నీ ఇష్టం వచ్చిన నువ్వు, నా ఇష్టం వచ్చినట్టు నేను నడిస్తే లోకం అనేటువంటి ఈ బండి లాగబడదు. సర్వే క్షయంతాహి నిచయా పతంతాహ సముచ్చయ సంయోగ విప్రయోగాంత మరణాంతంచ జీవితం. ఎంత పోగు చేసిన డబ్బు చివరకు నశించక మానదు. ఎంత ఉన్నత స్థితిని పొందిన ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి కింద పడక తప్పు. మానవుల పరస్పర సంబంధాలు చివరకు విచ్ఛిన్నమవ్వడం అనేది తప్పదు నాయన. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. విప్రయోగాంతాన్ మరణాంతం చ జీవితం. జీవితం తర్వాత మరణం, మరణం తర్వాత జీవితం. అలా చక్ర నేమిగా జరగాల్సిందే. యథా ఫలానాం పక్వానం నాణ్యత్ర పతనాద్భయం ఏవం నరస్య జాతస్య నాణ్యత్ర మరణాద్భయాత్. పండిన పండ్ల చెట్టు నుండి పడిపోవటం, రాలిపోవటం ఒక్కటే భయం. ఆ జన్మించిన మానవుడు మరణించడం ఒక్కటే భయం. కనుక తప్పదు. పండు ఎలా రాలిపోతుందో మానవుడు కూడా జీవితాన్ని వదిలేయాలి. యథాగారం దృఢస్థూలం జీర్ణం భూత్వా వసీదతి తథైవ సీదంతి నరా జరా మృత్యువశం గతాః. ఎంత దృఢమైన స్తంభంతో నిర్మించిన కొంతకాలానికి ఇల్లు శిథిలమై జీర్ణమై పడిపోక తప్పు. అలాగే మానవుడు కూడా జరా మృత్యువుల వశుడై ప్రవర్తించాలి. అచ్చేతి రజనీయాదు సాన ప్రతినివర్తది యచ్చేవ యమునా పూర్ణ సముద్రం ముదకాపుల. గడచిన రాత్రి మళ్ళా వస్తుందిరా నాయన భరత. అలాగే జలంతో నిండిన యమునాని, జలంతో నిండిన సముద్రంలో ప్రవేశించి మళ్ళా వెనక్కి రాగలుగుతుందా? రాలేదు కదరా. అహోరాత్రాణి గచ్చంతి సర్వేషాం ప్రాణినామిహ అయూంషి క్షపయంత్యాసు గ్రీష్మే జలమివాంశవః. గడిచిపోతున్న రాత్రులు పగట్, గ్రీష్మకాలంలో సూర్యకిరణ జలాలను పీల్చేసినట్టు సమస్త ప్రాణుల ఆయుర్దాయాలు క్షీణింపచేస్తాయి. ఆత్మాన మనుసోచస్త్వం కిమంజ మనుసోచసి అయుస్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ. నిలిచి ఉన్నా నడుస్తున్న మన ఆయుర్దాయం తరిగిపోతూ. అందుచేత నువ్వు నన్ను గురించి విచారించాలను, కానీ ఇతరుల గురించి ఎందుకు విచారిస్తావు అన్న. సహైవ మృత్యుర్వ్యజతి సహ మృత్యుర్నిషీదతి గత్వా సుదీర్ఘమధ్వానం సహ మృత్యుర్నివిశిష్య నివర్తతి. నాయన భరత, మానవుడు ఎక్కడికి వెళ్ళినా మృత్యువు వాడిని అనుసరించి వస్తూనే ఉంటుంది. కూర్చున్నవాడు మృత్యువుతో కలిసి కూర్చున్నట్టుగానే లెక్క, పడుకున్నవాడు మృత్యువుతో పడుకున్నట్టే లెక్క, నడుస్తున్నవాడు మృత్యువుతో నడుస్తున్నట్టే లెక్క. కనుక మృత్యువు అవినాభావ సంబంధంతో ఉంటాడు. గాత్రేషు వలయా ప్రాప్తా శ్వేతాశ్చైవ శిరోరుహా జలయా పురుషో జీర్ణ కిం హి కృత్వా ప్రభావయేత్. నాయన, శరీరం మీద మడతలు పడతాయి, వెంట్రుకలు తెల్లబడిపోతాయి,
ఈ విధంగా ముసలితనం వచ్చే జీర్ణుడైపోతాడు మనిషి. మనుష్యుడు ఏం చేసినా తనను తాను సమర్థించుకోగలడు. నందం స్తుదిత జారిచ్చే నందం చత్యమితే రవవు ఆత్మను నావబుధ్యందే మనుష్యా జీవిత క్షయం. సూర్యుడు ఉదయించగా మనుషులు తమ పనులు చేసుకోవటం ప్రారంభిస్తారు. సూర్యుడు అస్తమించగా విశ్రాంతి సుఖాన్ని పొందుతారు కదా. తమ ఆయుర్దాయం క్షీణిస్తున్న విషయం మాత్రం తెలుసుకోలేరు. రాత్రి ఇవ్వగానే హాయిగా పగ చేసిన పని లేదు కదా, హాయిగా పడుకుందాం అనుకుంటారు. కానీ ఇవాళ గడిచిందంటే మన ఆయుర్దానంలో ఒక రోజు అయిపోయింది కదా, తగ్గింది కదా అని తెలుసుకోరా నాయన. వృష్యన్ మృతు ముఖం దృష్ట్వా నవం నవమిహాయగతం ఋతూనాం పరివర్తేన ప్రాణినాం ప్రాణ సంక్షయ. కొత్త ఋతువు ప్రారంభం కాగానే మానవుడు ఇప్పుడు కొత్త కొత్త పుష్ప ఫలాలు వస్తాయి కదా అని సంతోషం. కానీ ఋతువు మారుతోంది అంటే ప్రాణుల ఆయుర్దాయం కూడా క్షీణించినట్టే కదా. ఆ ఋతువు 3 నెలలు 4 నెలలు. యథా కాష్టంచ కాష్టంచ సమే యథాం మహార్ణవి సమే చ వ్యపేయాతాం కాలమాసాజ్య కంచన. ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతయశ్చ ధనాని చ సమే చ వ్యవధావంతే ధ్రువో హ్యేషాం వినా భవః. మహాసముద్రంలో ఒక కొయ్య, ఒక కాష్టం, ఒక కర్ర, ఇంకొక కాష్టం కలిసి దగ్గరగా ఉండి కొంతకాలం ప్రయాణం చేస్తాయి. తర్వాత ప్రవాహ వేగాన్ని దానికి. అలాగే భార్య, పుత్రులు, బంధువులు, ధనాలు కొంతకాలం కలిసి ఉండి తర్వాత విడిపోతారు నాయన. ఆ విడిపోవటం తప్పు. ఇక్కడ చాలా గొప్ప వాక్య. యథా కాష్టంచ కాష్టంచ. సముద్రంలో కానీ నదుల ప్రవాహంలో కానీ కలిసిన కర్ర ముక్కలు మళ్ళీ ప్రవాహ కాలంలో ఎక్కడో విడిపోవటం తప్పు. దీన్ని ఇదే యథా కాష్టంచ కాష్టంచ అనే పేరు తీసుకొని కాకినాడలో ఉండేవారు. మా అందరికీ గురువు లాంటివారు. విశ్వనాథ గారికి అంతేవాసి. విశ్వనాథ కల్పవృక్షాల మీద అథారిటీ. అలాగే వాల్మీకి రామాయణం మీద కూడా అథారిటీ. కాలేజీ లెక్చరర్గా, ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసి తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి జానకి అంటే జానకి రామశాస్త్రి, సామవేదం జానకి రామశాస్త్రి గారు. ఆయన 1994లో రాజమండ్రిలో భారతీయ సాహిత్య పరిషత్ 3 రోజులు జరిపినటువంటి సాహిత్య ఉత్సవాల్లో 3 రోజులు ఆయనతో ఉన్న అదృష్టం నాకు, మా బావమరిది ఆనంద్కి దక్కిందన్నమాట. మమ్మల్ని వదిలేవారు కానీ ఆయన్ని మేము వదిలేవాళ్ళం కాదు. సభలు అయిపోతే రాత్రి 10, 12, 1 గంట దాకా కూర్చొని మాట్లాడుకునే మళ్ళా పొద్దున్న సభకు తాగారు. అలా ఆయన ఈ యథా కాష్టంచ కాష్టంచ అనే పేరుతో ఒక కథ రాయటమే కాదు, ఆ శంఖ కథ, ఆ సంపుటి కూడా అదే పేరు పెట్టాడు. నాకు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఇచ్చారు. అదంతా కూడా లైవ్ చేసినట్టు, లైవ్ చేయలేదు కానీ దీనిలో ఆ బ్లాగ్లో రాసినట్టు జ్ఞాపకం నాకు. నాత్ర కచ్చిద్యథాభావం ప్రాణీ సమవివర్తతే తేన సత్తిన్న సామర్థ్యం ప్రేతస్యాస్యమ అనుశోచతః. లోకంలో ఏ ప్రాణి కూడా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించలేదబ్బాయి. అంచేత మరణించిన వాడిక, మరణించని వాడిక, వాడి గురించి ఏడవడం, వాడి కోసం ఏదో లాభమో సుఖమో దిక్కమో భరించడం మనం చేసుకోవాల్సిన పని లేదురా. దాన్ని తీసేసుకోవాలంట. యథా హి సార్థం గచ్చంతం బ్రూయాత్ కశ్చిత్ సదిస్థితః అహమహప్యాగమిష్యామి పృష్ఠతో భవతామి ఏవం పూర్వైర్గతో మార్గః
పితృపయితామహో ధ్రువ తమాపన్న కథం సూచే అస్య నాస్తి వ్యతిక్రమః. కొందరు బాటసారులు గుంపుగా నడిచిపోతుండగా నువ్వెవరికనే నీ వెనకనే నేను కూడా వస్తున్నాను అని దారిలో ఉన్నవాడు ఒకళ్ళతో ఒకడు చెప్పుకుంటున్నట్టుగా పూర్వీకులై మన పితృపితామహాదులు ఏ మార్గంలో వెళ్ళారో అందరికీ తెలుసు. మనం కూడా తిరుగులేని ఆ మార్గంలో వెళ్ళాల్సిందే. దానికోసం ఏడుపెందుకురా నాయనా అన్నాడు భరతుడితో రాముడు. వయసః పతమానస్య శ్రోతసో వానివర్తినః ఆత్మా సుఖే నియోక్తవ్యః సుఖజ భాజః ప్రజాస్మృతాః. జల ప్రవాహంలాగా వెనకకి రాలేదు జలం, ముందుకెళ్తుంది కానీ వెనక్కి రమ్మంటే రాదు. అలాగే వయస్సు కూడా ముందుకు వెళ్తుందే కానీ ఇవాళ 60 ఉంటే నాకు రేపు 50 రావాలంటే రాదు. అంచేత రాజు తన మనస్సును సుఖకరమైన ధర్మంలో లగ్నం చెయ్య. అలా చేస్తేనే ప్రజలకు సుఖం కలుగుతుంది, మంచి జరుగుతుంది. ధర్మాత్మాస శుభై కృత్నై క్రతుభి చాప్త దక్షిణై స్వర్గం దశరథ ప్రాప్త పితానః పృథివీపతి. ధర్మాత్ముడైన మన తండ్రి దశరథ మహారాజు గారు యథాశాస్త్రంగా పుష్కలమైన దక్షిణలన్నీ ఇస్తూ అనేక క్రతువులు చేసి స్వర్గానికి వెళ్ళారు. భృత్యానాం భరణాత్ సవ్యత్ ప్రజానాం పరిపాలనాత్ అర్ధాదానాచ్చ ధర్మేణ పితాన్ అస్తి దివం గతః. పోష్యవర్గం అంటే పోషింపబడి వలే వాళ్ళు ప్రజలను చక్కగా పాలించటం వల్ల, ధర్మ అనుసారంగా ధనాన్ని తీసుకోవటం వల్ల మన తండ్రి గారు స్వర్గానికి వెళ్ళారా. ఎక్కడ అన్యాయం చెయ్యలేదా. కర్మభిస్తు శుభైరిష్టై క్రతుభిశ్చాప్త దక్షిణై స్వర్గం దశరథ ప్రాప్త పితానః పృథివీపతి. మన తండ్రి దశరథ మహారాజ్ మంగళకరమైనటువంటి పనులు చేయటం చేత ఉత్తమమైన దక్షిణలతో యాగాలు చేయటం కాదు, యాగాలు చేసిన తర్వాత చేసిన వాళ్ళందరికీ తగినంత దక్షిణ ఇవ్వాలి. దక్షిణ ఇవ్వటం చేత స్వర్గం పొందారు. ఎవరికి అగ్గొట్టినా ఆయన స్వర్గం వచ్చేది కాదు. ఇష్ట్వా బహువిధైర్యజ్ఞై భోగాంశ్చావాప్య పుష్కలాన్ ఉత్తమం చాయురాసాధ్య స్వర్గతః పృథివీపతి. దశరథ మహారాజైన మన తండ్రి అనేక విధాల యాగాల చేత దేవతలను పూజించి దీర్ఘాయుద్ధాయవంతుడే పుష్కలం భోగాలు అనుభవి దేవాసుర సంగ్రామంలో కూడా దేవతల తరఫున యుద్ధం చేసి గొప్పవాడు తెచ్చుకోరు. స్వర్గస్థుడయ్యాడయ్యా మన తండ్రి, మామూలు వాడు కాదు. ఆయురుత్తమమాసాధ్య భోగానపి చ రాఘవ న శోచ్యః పితా తాత స్వర్గతః సత్కృతః సతాం. నాయన దీర్ఘాయుద్ధాయుడై ఉత్తమమైన భోగాలు అనుభవించి సత్పురుషుల చేత గౌరవం పొంది స్వర్గస్థుడైన మన తండ్రి దశరథ మహారాజును గురించి నువ్వు నేను విచారించాల్సిన పక్కలేదురా. మనం ఏదో ఆయనకి పిండం ప్రదానం చేస్తే ఆయన ఏదో స్వర్గం వెళ్ళక, ఆయన చేసిన పుణ్యకర్మలే బోలెడు కనుక దానివల్ల ఆయనే స్వర్గానికి వెళ్ళాడు. మన పాత్ర అందులో ఏదే. సజీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితాహినః దైవీం వృద్ధిమనుప్రాప్తో బ్రహ్మలోక విహారిణీం. మన తండ్రి జీర్ణమైపోయిన మనుష్య దేహాన్ని వదిలి పాత చొక్కా తీసి కొత్త చొక్కా తొడుక్కున్నట్టు బ్రహ్మలోకంలో కూడా సంచరించగల దివ్య దేహాన్ని పొందాడబ్బాయి.
తం తు నైవం విధ కశ్చిత్ ప్రాజ్ఞ శోచితుమర్హత్ తద్విధో మద్విధశ్చాపి శృతవాన్ బుద్ధిమత్తరః. శాస్త్ర జ్ఞాన సంపన్నుడు అధికమైన బుద్ధిశాలి అయిన మన దశరథ మహారాజు లాంటి తండ్రి ప్రాజ్ఞుడు కాదు, నీ వంటి వాడు నా వంటి వాడు కాదు. ఆయన గురించి దుఃఖించకూడదురా, గొప్పవాడైన. ఏతే బహువిధా శోక విలాపరుదితే తదా వర్జనీయా హి ధీరేణ సర్వావస్థాసు ధీమంతుడు ధైర్యం వహించి ఎలాంటి అవస్థ వచ్చినా అలాంటి అనేక విధాలైన శోకాన్ని విలాపాన్ని రోధాన్ని వదిలిపెట్టాలరా. సస్వస్థో భవమాశోకో యత్వాచ్చావసతాం పురి తథా మిత్రాని యుక్తోసి వసినా వదతాం వరా. నాయన, మాటల్లో నేర్పుగలిగినటువంటి భరత సోదర, స్వస్థగుడుగా ఉండు, కంగారు పడద్దు, దుఃఖించదు. వెళ్ళి అయోధ్య నాన్నగారు ఎలా పాలించారు అలా పాలి. జితేంద్రియుడై మన తండ్రి నీకు అన్ని విధాలుగా తోడ్పడతాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ, ఆ ఆజ్ఞని తిరస్కరించే అవకాశం కానీ హక్కు కానీ మన ఎవరికి లేదు. ఆయన నీకు ఇచ్చాడు రాజ్యం, అటవీ రాజ్యాన్ని నాకు ఇచ్చాడు. నువ్వు అక్కడ, నేను ఇక్కడ పాలిద్దాం. యత్రాహమపి తేనైవ నియుక్త పుణ్యకర్మణ తత్రైవాహం కరిష్యామి పితురార్యస్య శాసనం. పవిత్రమైన కర్మలు గల తండ్రి నన్ను ఏ విషయాలను ఆజ్ఞాపించాడు ఆ విషయంలో నేను ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తా. నువ్వేదో బతిమాలావు కదా అని పరిగెత్తుకుంటూ వచ్చి రాజ్యపాలన చెయ్యనురా. నాన్నకి ఇచ్చిన మాట నేను నెరవేర్చాలి. మయా శాసనం తస్య శక్తం న్యాయమరిందమ తత్వయాసి తత్వయాపి సదా మాన్యం సవై బంధు సనః పితా. భరత, నేను మహారాజు ఇచ్చిన ఆజ్ఞ ఉల్లంఘించరాదురా. నువ్వు కూడా దాన్ని గౌరవించాలి, మన్నించాలి. ఏం చేతంటే ఆయనే మనకు బంధువు, ఆయనే రాజు, తండ్రి. తద్వచన పితురే వాహం సమ్మతం ధర్మచారిణ కర్మణ పాలయిష్యామి వనవాసేన రాఘవ. భరత, అందువల్ల నేను ధర్మాత్ముడనైన తండ్రి గారి పూజనీయమైన ఆజ్ఞనే అడవిలో కూడా ఉండటానికి ఆయన చెప్పిన మాటలు పాటిస్తా. అడవిలో ఉంటూ అది ధార్మికేనా నృశంసేన నరేణ గురువర్తిన భవితవ్యం నరవ్యాఘ్ర పరలోకం విజీషత. కనుక భరత, నరశ్రేష్ఠ, పరలోకంలో సుఖం కావాలి అని కోరే మానవుడు ధార్మికుడై క్రూరత్వం లేక గురు శుశ్రూష చెయ్యాలి. ఆత్మానమనుతిష్టత్వం స్వభావేన నరర్షభ నిశామ్యంతు శుభం వృత్తం పితు దశరథస్య సహ దశరథస్య నః. పురుషశ్రేష్ఠ, మన తండ్రి దశరథ మహారాజు ఎలాంటి ఉత్తమ చరిత్ర కలవాడు నీకు కూడా తెలుసు. కనుక నువ్వు నీ స్వధర్మాన్ని, అంటే రాజ్యధర్మాన్ని, రాజ్య పాలనా ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలరా. నేను ఇక్కడ అరణ్యాన్ని చూసుకుంటా. ఇచ్చేవ ముక్త్వా వచనం మహాత్మ పితుర్నిదేశ ప్రతిపాలనార్థం యవీయసం భ్రాతరమర్ధవచ్చ ప్రభుర్ముహూర్త ద్విరరామచామః. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచోత్తర శతతమః సర్గ. కనుక మహాత్ముడు, సర్వసమర్థుడు అయిన రాముడు
ఇలా తండ్రి ఆజ్ఞని పాలించు అని భరతుడితో ఉత్తమమైన అర్థం గల ధర్మ మార్గం గల మాటలు చెప్పి ఇంక మాట్లాడాల. ఇది బాలానందిని వ్యాఖ్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాల సంజీవిని వ్యాఖ్య 105వ సర్గ పూర్తయింది. మిగతాది రేపు.